ఛానలుకి స్వాగతం. చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో అలాగే పీరియడ్ చాలా లేట్ గా రావటం అంటే 10-20 రోజులు మాత్రమే కాకుండా నెలల నుండి కూడా పీరియడ్ రాకపోవటం ఇటువంటి సమస్యతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క సమస్య నుండి బయటపడటానికి ఒక చిన్న టిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఈ ఒక చిన్న టిప్ ని మీరు పాటిస్తే చాలు నెలలుగా ఆగిపోయినటువంటి పీరియడ్స్ కూడా అతి తొందరగా వచ్చేస్తాయి. అయితే ఆ చిట్కా ఏంటి, అలాగే ఆ యొక్క రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజుకి తర్వాత పీరియడ్ మొదటి రోజుకి మధ్య సమయం చాలా మందిలో సరాసరిగా 26 నుంచి 35 రోజుల మధ్య ఉంటుంది. కొంతమందిలో 21 రోజుల కన్నా తక్కువ సమయం ఉంటుంది. ఇంకొంతమందిలో 35 రోజుల కన్నా ఎక్కువ రోజుల తర్వాత కూడా నెలసరి రావచ్చు. కానీ 2 లేదా 3 వారాలు ఆలస్యంగా కూడా నెలసరి రాకపోతే మాత్రం మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నట్లే. మన శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో అండం విడుదలయ్యే సమయంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. తినే ఆహారం, వ్యాయామం దీనికి కారణం కావచ్చు. కొన్ని రకాల ఆహారాల ద్వారా ఇంట్లోని ఈ సమస్యను మీరు ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అలాగే చాలా మంది ఏవైనా ఇంట్లో పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్నప్పుడు కావచ్చు, పీరియడ్ డిలే కావాలని ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు. తొందరగా పీరియడ్ వచ్చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏ సమయానికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అంతకు ముందే పీరియడ్ వచ్చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది టాబ్లెట్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి టాబ్లెట్స్ కాకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే ఒక చక్కటి హోమ్ రెమెడీ ద్వారా ఈ యొక్క డిలే పీరియడ్స్ ని మీరు త్వరగా వచ్చేలాగా చేసుకోవచ్చు. అంటే ఇర్రెగ్యులర్ గా ఉన్నటువంటి పీరియడ్స్ వెంటనే వచ్చేలాగా చేసుకోవచ్చు ఈ యొక్క డ్రింక్ ని సేవించడం ద్వారా. అయితే మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్న వారు మీరు ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుందండి. ఈ యొక్క సమస్య నుండి బయటపడతారు. వెంటనే పీరియడ్స్ అనేవి మీరు ఈ యొక్క డ్రింక్ తాగటంతోనే వచ్చేస్తాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక బెల్లం. బెల్లం అనేది చక్కటి ఔషధం. అయితే బెల్లానికి బదులుగా చక్కెర మాత్రం అస్సలు తీసుకోకూడదండి. ఈ యొక్క రెమెడీ కోసం మీరు ఖచ్చితంగా బెల్లంని తీసుకోవాల్సి ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నుండి బయటపడటానికి బెల్లం చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క బెల్లం ముక్కను కొంచెం తీసుకోండి. అంటే 1 టీ స్పూన్ మోతాదులో ఒక బెల్లం ముక్క ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ బెల్లం కూడా అవసరం లేదు. అంటే ఇంత మోతాదులో మీరు బెల్లం ముక్కను తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని రోట్లో వేసి దంచేసుకోండి. ఒకవేళ రోలు లేకపోతే కనుక మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా బెల్లాన్ని చక్కగా దంచేసుకున్న తర్వాత మీరు దాంట్లో మిక్స్ చేయాల్సింది ఏమిటి అంటే కనుక వాము. వాము అనేది చాలా చక్కటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి వామును ఈ యొక్క రెమెడీ తయారు చేయటం కోసం మనం ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా వాములో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా ఈ యొక్క వాము అనేది చెక్ పెడుతుంది. అలాగే పీరియడ్స్ త్వరగా రావటానికి కూడా ఈ యొక్క వాము అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ కోసం మీరు 1 టీ స్పూన్ మోతాదులో వామును తీసుకోండి. అంటే ఈ యొక్క బెల్లం ఏదైతే దంచుకొని ఉన్నారో దాంట్లో 1 టీ స్పూన్ మోతాదులో వామును కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా మెత్తగా దంచేసుకోండి. అంటే రెండింటిని చక్కగా గ్రైండ్ చేసేయండి. అంటే బెల్లం, వాము అనేది చక్కగా కలిసిపోయేంత వరకు కూడా దాన్ని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో ఈ యొక్క డ్రింక్ ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు 1 గ్లాసుడు నీటిని తీసుకోండి. అంటే ఒక పెద్ద గ్లాస్, అంటే టీ గ్లాస్ కాదండి, పెద్ద గ్లాస్ లో నీటిని తీసుకోండి. అవి కూడా గోరువెచ్చటి నీటిని తీసుకోండి. ఈ విధంగా గోరువెచ్చటి నీటిని తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మోతాదులో మీరు బెల్లం అలాగే వాము ఏదైతే దంచి పక్కన పెట్టేసుకున్నారో ఆ యొక్క పౌడర్ ని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో యాడ్ చేసుకోవాల్సినటువంటి మరొక పదార్థం ఏమిటి అంటే కనుక జీలకర్ర పొడి. అంటే జీలకర్ర పొడిని కూడా మీరు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. అంటే జీలకర్రను పొడిలాగా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జీలకర్రతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నుండి కూడా ఈ యొక్క జీలకర్ర అనేది మనల్ని బయటకు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ యొక్క జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ మోతాదులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత
మీరు దాంట్లో వేసుకోవాల్సినటువంటి మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక నెయ్యి. ఒక 1/2 టీ స్పూన్ మోతాదులో నెయ్యి వేసుకోండి. దీన్ని చాలా చక్కగా మిక్స్ చేసుకోండి. అంటే నెయ్యి అంతా కూడా గోరువెచ్చని నీటిలో కరిగేంత వరకు కూడా మనం ఏవైతే పదార్థాలన్నీ కూడా దీంట్లో వేసుకున్నామో అవన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క వాటర్ ని స్పూన్ సహాయంతో చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఖాళీ కడుపుతో దీన్ని మీరు ఉదయాన్నే సేవించాలి. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయకముందే బ్రష్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఈ యొక్క పానీయాన్ని మీరు సేవించాలి. ఈ విధంగా మీరు ఈ యొక్క పానీయాన్ని సేవించడం ద్వారా మీకు చాలా రోజులుగా డిలే అయినటువంటి పీరియడ్స్ వెంటనే వచ్చేస్తాయి. అలాగే కొద్ది కాలం క్రితం ఆగిపోయినటువంటి పీరియడ్స్ కూడా వెంటనే వచ్చేస్తాయి. ఒక 2-3 రోజుల పాటు ఈ విధంగా చేస్తూ ఉండండి. శరీరంలో ఏవైతే హార్మోన్ల సమస్య ఉందో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందో ఆ సమస్య అంతా కూడా పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా మీకు పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క చక్కటి హోమ్ రెమెడీ, దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, ఎక్కువగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. కాబట్టి అంటే మీరు బెల్లం అలాగే వామును ముందే దంచేసి పెట్టేసుకోండి. ఈ విధంగా 2-3 రోజుల పాటు ఈ విధంగా ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటిలో ఈ యొక్క పదార్థాలన్నింటినీ కూడా కలిపేసి మీరు తాగేసేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. 2-3 నెలల నుండి రాని పీరియడ్స్ కూడా వచ్చేస్తాయి. అలాగే డిలే అయిన పీరియడ్స్ కూడా వచ్చేస్తాయి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలని పీరియడ్స్ తొందరగా వచ్చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క డ్రింక్ ని తాగటం ద్వారా మీకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నియంత్రించే మరికొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. దీంట్లో అనాస పువ్వు అనేది కూడా ఒకటి. మహిళల హార్మోన్ల స్థాయిల్ని నియంత్రించే అనేక గుణాలు ఈ యొక్క అనాస పువ్వులో ఉన్నాయి. దీని చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకున్నా కానీ లేదా నీళ్లలో మరిగించుకొని తాగినా కానీ మంచిదే. అలాగే పైనాపిల్లో కూడా ప్రత్యేకమైన హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ వాపు ప్రక్రియను తగ్గించి పీరియడ్స్ క్రమంగా వచ్చేలా ఆలస్యంగా అవ్వకుండా చేస్తాయి. అలాగే గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు, తేనె కలుపుకొని పడుకునే ముందు తాగితే కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే కలబందలో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, అలాగే విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్లు, సాలిసిలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి పీరియడ్స్ ని నియంత్రించే హార్మోన్ స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి. దానివల్ల నెలసరి ప్రతి నెల క్రమం తప్పకుండా వస్తుంది. మీకు వీలైతే కనుక కలబంద తింటే కూడా మీకు ఈ యొక్క సమస్యకు మీరు చెక్ పెట్టవచ్చు. అలాగే దాల్చిన చెక్క కూడా నెలసరి క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిల్ని నియంత్రించి నెలసరి వచ్చేలా సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కూడా నెలసరి క్రమంగా వస్తుంది. పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ, ట్యూనా చేపలు కానీ, గుడ్లు కానీ, సాల్మన్ చేపల్లో ఈ యొక్క విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా కూడా నెలసరి సమస్యలు తగ్గిపోతాయి. చూసారు కదండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నవారు ఎటువంటి డ్రింక్ ని తీసుకోవటం ద్వారా వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి, ఆ డ్రింక్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే రెగ్యులర్ పీరియడ్స్ కోసం మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.